రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ భోజనాలు పెట్టాలి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. అలా సిద్ధం చేసేటప్పుడు మరి పాలు కావాలి కదా. ఇప్పుడంటే మనకి పాల కేంద్రాలు, పాల డైరీలోనే ఒకసారిగా పాలు వచ్చి పడతాయి. పురాతన కాలంలో పాలు రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంటి నుంచి కూడా ఆ రోజు ఉన్న పాలు తీసుకొచ్చి రాజుగారికి సమర్పించండి అనేటువంటి ఒక ఉత్తర్వు జారీ చేశారనమాట. అలా అందరూ కూడా పాలు పితుక్కొని ఆ యొక్క పాలని రాజుగారు ఒక పెద్ద గంగాళ వంట పాత్రని దాంట్లో పోసి వెళ్ళాలన్నమాట. ఒకసారి అదే రోజున ఒక పాము ఏం చేస్తూ ఉందంటే అలా పోతూ ఉంది. పోతున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఒక గద్ద ఆ యొక్క భూమి మీద పోయేటువంటి పామును చూసి దాన్ని ఎలాగైనా తినాలి అనేటువంటి ఆలోచనతో తన 2 కాళ్ళతో ఆ పాముని బంధించి పైకి ఎగిరిందనమాట ఆకాశం మీదకి. ఈ ఆకాశం మీదకి పాము పైకి ఎగిరిన పాముని తీసుకుని పైకి వెళ్ళినప్పుడు ఈ పాము ఆ యొక్క గద్ద నుండి తన ప్రాణాలని రక్షించుకోవాలి అనేటువంటి ఆ యొక్క పెనుగులాటలో ఈ పాము నోట్లో నుంచి ఆ యొక్క లాలాజలం రూపంలో ఉన్నటువంటి విషము ఆకాశం నుంచి భూమి మీద జారిందనమాట. అలా జారి ఒక గొల్ల స్త్రీ అంటే గొల్ల బామ ఆ యొక్క పాలను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క పాలకుండలో ఆ యొక్క విషం అనేటువంటిది పడింది అనమాట. పాపం ఈ స్త్రీకి ఏం తెలియదు కదా, ఈ బామకి గొల్ల బామకి ఏం తెలియదు కదా. ఈమె వెళ్ళి ఆ యొక్క పాత్రలో ఆ పాలను పోయడం జరిగిందనమాట. అంటే పాలు మొత్తం కూడా విషంగా మారిపోయాయి. ఇక పాలనే తోడేశారు, పెరిగైంది, అందరూ భోజనాలకు వచ్చారు, అందరూ కూడా భోజనాలు చేశారు. మరి భోజనాలు చేసిన వాళ్ళు అందరూ బతుకుతారా? ఎవరు బతకరు, అందరు చనిపోయారు. విషంతో ఉన్నటువంటి పెరుగును తిన్నారు కాబట్టి, విష పదార్థాన్ని తిన్నారు కాబట్టి అందరు కూడా చనిపోయారు. మొత్తం కూడా ఒక 1000 మంది చనిపోయారు. 1000 మంది చనిపోగానే ఈ 1000 మంది కూడా మొత్తం కూడా ఏం చేశారు? అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? నరకానికి వెళ్ళారు.